హలో అందరికీ, ఈరోజు మనం టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదాన్ని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి త్వరగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోండి, అస్సలు మాడనివ్వకండి. కొద్దిగా వేయించుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యాక బాగా కలుపుకోండి. ఇందాక మనం వేయించుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత గుప్పెడు పల్లీలు, గుప్పెడు మినప్పప్పు, గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి. గుడిలో పెట్టే పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాలా పులిహోర కోసం మాత్రమే గుడికి వెళ్ళే వాళ్ళు కామెంట్ చేయండి. పల్లీలు బాగా వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. మర్చిపోకండి, పోపు మాత్రం అస్సలు మాడకూడదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పోపులో వేసుకోండి. నూనె పైకి తేలేదాకా మూత పెట్టి ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలాక అడుగు పట్టుకోకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా చేసి చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లో చేసుకోవచ్చు కదా అని గుడికి వెళ్ళడం మానేయకండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ని ఇంకా తగినంత ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన అందరికీ ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ టేస్టీ టీ.